హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసేలా కాకుండా చేపల వేపుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మిరియాల రసంతో కనుక సర్వ్ చేసుకున్నామంటే రైస్లోకి మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరీ పెద్ద చేపలు కాకుండా ఇలా మీడియం సైజు చిన్న చేపల్ని తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసేసుకొని పసుపు సాల్ట్ వేసి వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. స్పైసీనెస్ కోసం ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి, వేయడం లేదు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ చిన్న చేపలకి బాగా పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నామంటే ఈ చేపలు అనేవి ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా వస్తాయి. ఈ విధంగా పక్కన పెట్టుకొని 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి ఎక్కువగా పట్టదండి. మనం కర్రీకి ఎంత వేసుకుంటామో అంత సరిపోతుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చేపల్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని చేపల్ని వేసుకోవాలి. చేపల్ని వేసుకున్న వెంటనే కలపకూడదండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత నిదానంగా ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకోవాలి. మనం తిప్పుకునేటప్పుడు లైట్గా ప్యాన్కి అంటుకున్నా కానీ ఏం కాదండి, నిదానంగా తిప్పుకోవాలి. అటుపక్క కూడా ఫ్రై అయిపోతే మనకి ఈ చేపలు అనేవి అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఈ విధంగా నిదానంగా తిప్పుకోవాలి. ప్యాన్ అనేది కొంచెం మందంది అయితే కనుక అంటుకోదండి. ఈ విధంగా మొత్తం చేపల్ని టర్న్ చేసుకొని 10 నిమిషాల తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకొని గరిటెతో కలపకుండా ప్యాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీ చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు కాబట్టి నేను హెల్దీ అన్నానండి. ఇలా చేపల్ని వేయించుకొని పిల్లలకి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిలోని ముళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి తీయడానికి. ఇలా చిన్న చేపల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.